జరిగినాయి, ఇవన్నీ మీ నోటీస్కి వచ్చినాయి. వాటి మీద మీరు ఏం మాట్లాడతారు? నేను కృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆమె తెలిసిన తర్వాత ఆమె నన్ను నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన తర్వాత ఇమీడియట్గా సంబంధిత అధికారులకు ఉత్తరం రాశాను. అదే మీకు చెప్తున్నా, ఆమెది కూడా నేను రాసిన లిస్టులో ఉంది. నా నోటీస్కి 8 కేసుల పైన వచ్చాయి ఇప్పటికీ. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆమెకు ఇంకోటి ఏం చెప్పాము, ముఖ్యమంత్రి గారిని లేదా లోకేష్ బాబు గారిని కూడా కలుస్తామన్నారు. కలవమని చెప్పాను. ఎవరైనా బాధితులు వస్తే ఎస్పీ గారిని కలవమన్నారు, కలెక్టర్ గారిని కలుస్తున్నారు. కలెక్టర్ కూడా మండే జరిగినట్లు ఇచ్చారు. ఆమె పోయి కంప్లైంట్ ఇవ్వడం ఆమె ధర్మము. ఎవరైనా బాధితులు జరిగినప్పుడు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, డిస్టిక్ రిజిస్ట్రారు, అదేవిధంగా వీలైతే హైదరాబాద్ అమరావతి పోయి కమిషనర్ స్టాంప్స్ రెవెన్యూ అతను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నా వరకు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళు అయితే రైటింగ్లో ఇచ్చారో దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి రాశాను. రాసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి, రాసినవన్నీ కూడా. ఈ ఫైల్స్ అన్నీ ఎట్లా పెట్టుకున్నా. వాటి నుంచి రిప్లై వచ్చిన తర్వాత ఏమేమి చెప్పి నేను చెప్తాను. ఎక్కడైనా అన్యాయం జరిగినా అనంతపురంలో మీరు చెప్పారు ఇంకా 7-8 కేసులు వచ్చాయి దగ్గరికి. వాటి మీద ఎక్కడ కూడా మనం వచ్చినవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. నేను ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకుపోతానని చెప్తున్నాను కదా. బాధితులు వచ్చి మాకు అన్యాయం జరిగింది అన్నారు. నేను ఆఫీసర్లను కూడా అడిగాను ఎవరు చేశారు దీనికి ఏందని. తర్వాత కొంతమంది కేసులు పెట్టమని అడుగుతున్నాము. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాను కూడా చెప్తున్నా కదా. అవే ద్వారా ఈ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దుస్సాంప్రదాయాన్ని ఒడగడుతున్నారు, తప్పు. వాళ్ళ మీద అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాల, అన్యాయం చేసే వాళ్ళకి శిక్ష పడాలా అని చెప్పి అపీల్ చేస్తున్నాం. దాని ప్రకారం చేస్తున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద దృష్టి సారిస్తాను. రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా. మీకు కూడా చెప్తున్నాం కదా, మీ దృష్టికి వచ్చి కూడా చెప్పండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మనం ఏమైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే. ఈ ప్రభుత్వం లక్ష్యము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అన్యాయం జరగకూడదు. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. మేము రాగద్వేషాలు లేవు. ఎవ్వరు ఎంతటి వాళ్ళు చేసినా కూడా మేము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు కదా. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన దృష్టి తీసుకుపోతే అధికారులకి గట్టిగా చెప్పి యాక్షన్ తీసుకుంటారని నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది. డెఫినెట్గా ఆయన దృష్టి కూడా తీసుకుపోతాం. ఆయన దృష్టికి వచ్చిన కూడా కొంతమంది ఆల్రెడీ ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే ఆయన సంబంధిత వాళ్ళకి సీఎం ఆఫీస్ నుంచి వచ్చాయి, తహసీల్దార్కి వాళ్ళకి. కాబట్టి అక్కడక్కడ అధికారులు అలసత్వంతో దాన్ని ఇంకా తొక్కి పెడతా ఉంటే మళ్ళీ దాన్ని ఫైల్ కదలడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత బాధితుల మీద ఉంది. ఆ బాధితులకి ఎక్కడైనా అధికారుల దగ్గర రెస్పాండ్ సరిగ్గా లేకపోతేనో, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా మరో రకంగా అన్యాయంగా ఎవరైనా దాడి చేస్తానో అనంతపురంలో వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇవ్వనండి, నేను ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల మీదకి ఎవరు పోయినా కూడా ఇదేమి ప్రజాస్వామ్య దేశంలో తెలుగుదేశం పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఆ విధంగా లేవు. తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ.